ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. బైబిల్ గ్రంథంలో ఫీబే గురించి మనకు రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆమె ఆదిమ క్రైస్తవ సంఘంలో ఒక విశిష్టమైన మరియు గౌరవనీయమైన మహిళ. ఆమె గురించి కీలక అంశాలు ఇక్కడున్నాయి. ఫీబే ఎవరు అంటే పరిచయం. ఫీబే కెంక్రేయే అనే ఊరిలో ఉన్న సంఘానికి పరిచారకురాలు అంటే డీకనెస్. ఆమె అపోస్తలుడైన పౌలుకు అత్యంత నమ్మకస్థురాలైన సహకారి. బైబిల్ రెఫరెన్స్: కెంక్రేయేలో ఉన్న సంఘ పరిచారకురాలగు మన సహోదరి అయిన ఫీబేను మీకు పరిచయము చేయుచున్నాను. రోమియులకు 16:1. ఆమె బాధ్యత మరియు నమ్మకత్వం. పౌలు రోమియులకు రాసిన పత్రికను ది ఎపిసిల్ టు రోమన్స్ రోమాలో ఉన్న క్రైస్తవులకు చేరవేయడానికి ఫీబేను ఎంచుకున్నాడు. ఆ రోజుల్లో ఒక లేఖన సురక్షితంగా చేరవేయడం చాలా బాధ్యతతో కూడిన పని. ఆమె సముద్ర ప్రయాణం చేసి ఆ అమూల్యమైన పత్రికను రోమా సంఘానికి అందించింది. ఇతరులకు సహాయకారి సక్కరర్. పౌలు ఆమెను అనేకులకును నాకును సహాయకారి అని వర్ణించాడు. గ్రీకు మూలభాషలో సహాయకారి అంటే కేవలం సాయం చేయడం మాత్రమే కాదు, ఒక పోషకురాలిగా లేదా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వ్యక్తిగా ఆమె నిలిచింది. ఆమె తన ధనాన్ని, సమయాన్ని దేవుని సేవకోసం, సేవకుల కోసం ఖర్చు చేసేది. సంఘానికి పౌలు ఇచ్చిన ఆదేశం. ఆమె రోమాకు వెళ్ళినప్పుడు అక్కడి విశ్వాసులు ఆమెను ఎలా గౌరవించాలో పౌలు స్పష్టంగా చెప్పాడు. పరిసిద్ధులకు తగినట్లుగా ప్రభువునందు ఆమెను చేర్చుకోవాలి. ఆమెకు ఏ అవసరమున్నా సహాయం చెయ్యాలి. మనం నేర్చుకోవలసిన పాఠాలు: సేవాభావం. ఫీబే తన స్థానిక సంఘంలోనే కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లి దేవుని పని చేయడానికి సిద్ధపడింది. నమ్మకత్వం. పౌలులాంటి గొప్ప దైవజనుడు నమ్మి ఒక పెద్ద బాధ్యతను, రోమాపత్రికను చేరవేయడం ఆమెకు అప్పగించాడు. ఆదరణ. సంఘంలో ఉన్నవారికి మరియు దేవుని సేవకులకు ఆమె ఒక పెద్ద దిక్కుగా ఉండి ఆదరించింది. ఫీబే కథ మనకేమి చెబుతోందంటే, దేవుని రాజ్యంలో స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించవచ్చు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.